హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ డ్రీమ్స్. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో అయినా వర్క్ చేయడానికి కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి చాలా ఆలోచిస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీ పైన తనకున్న ఆసక్తితో నటన స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్షన్లో కూడా అడుగులు వేస్తున్న జాహ్నవి ఇప్పుడు మనతో ఉన్నారు. హలో జాహ్నవి. హాయ్ ప్రియా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? స్వాతి, టు బీ ఫ్రాంక్. అష్టాచమ్మ ఈజ్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అనమాట. సో సమ్హౌ స్వాతి ఈజ్ మై ఇన్స్పిరేషన్. జాహ్నవి ఇంత అందంగా ఉన్నారు, మరి షార్ట్ ఫిల్మ్లోకి ఎందుకు వచ్చారు? డైరెక్ట్గా మూవీస్లోనే ట్రై చేయొచ్చు కదా. యాక్చువల్లీ అంత ఈజీ అనిపించలేదు నాకు. డైరెక్ట్గా మూవీస్ ట్రై చేశాను, ఆడిషన్స్ అవుతాయి అండ్ చాలా టైం తీసుకుంటారు ఫర్ అ మూవీ టు స్టార్ట్. అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్ కూడా పడుతుంది. లైక్ చాలా మీకు తెలియని ఫిలిమ్స్ ఇంకా యూనో ప్రొడక్షన్లో ఉంటాయి, ఇంకా దే ఆర్ యెట్ టు రిలీజ్, అలా అవుతూ ఉంటుంది. ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? షార్ట్ ఫిలిమ్స్ ఫస్ట్ యాక్చువల్లీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కామన్ ఫ్రెండ్స్ వల్ల కొంచెం షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళందరూ ఇలా పరిచయం అయ్యారు. అలానే అభి కూడా తెలుసు. సో బ్రేకప్ తర్వాత అసలు అంత పెద్దగా నాకు పేరు తీసుకొస్తానైతే నేను అనుకోలేదు. సో థ్యాంక్స్ టు అభిరామ్, థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బ్రేకప్ తర్వాత. దాని తర్వాత స్లోలీ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. మీ షార్ట్ ఫిల్మ్ బ్రేకప్ తర్వాత ఇందులో ఎమోషన్ చాలా బాగా చూపించారు. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి ట్రిక్స్ పాటిస్తారు? యాక్చువల్లీ అభిరామ్ గురించి చెప్పాలి. అభిరామ్ ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. అంటే తను నేను చాలా చాలా ఫ్రీగా ఉంటాను సెట్లో ఇన్ కేస్ అభి అక్కడ ఉంటే. హీ మేక్స్ మీ థింక్ అనమాట, ఆలోచించుకొని లైఫ్లో అన్నిటికంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకో. అంటే అక్కడ సీన్ వేరే జరుగుతున్నా కూడా నా మైండ్లో ఇంకేదో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్స్ వై. సో ఇఫ్ ఐమ్ క్రయింగ్ ఆల్సో దట్స్ రియల్, ఇట్స్ నాట్ యాక్టింగ్ ఫర్ మీ. ఎంతో ఆనందంతో వచ్చా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి, కానీ మనసులో ఉన్న మాటను చెప్పలేక మౌనంగా ఉండిపోయా. కొండంత ప్రేమ గుండెల్లో ఉండడం కన్నా కొంచెం ప్రేమను కనిపించేలా చూపించాలి. మనం ఎంత లవ్ చేస్తున్నామన్నది కాదు, ఎంత ప్రేమను వారికి అందిస్తున్నాం, ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అలా ప్రేమను ఎక్స్ప్రెస్ చెయ్యలేక, మనసులో దాచుకోలేక నాలాగే ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు. రంభతో రాముడు ఈ షార్ట్ ఫిల్మ్లో మీ క్యారెక్టర్ చూస్తే అబ్బాయిని బోల్తా కట్టించే క్యారెక్టర్. ఈ స్టోరీని మీకు అభిరామ్ నరేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ అభిరామ్ అస్సలు నరేట్ చేయడు ఏది. సో నాకు అభిరామ్ పైన కొంచెం నమ్మకం ఎక్కువ అనమాట. సో చెప్పాల్సిన అవసరం లేదు. ఐ వాజ్ కంఫర్టబుల్. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అభిరామ్తో గుడ్ ర్యాపో ఉందని తెలుస్తుంది. బిగినింగ్ నుంచి అభిరామ్ ఎలా తెలుసు మీకు? ఫేస్బుక్. ఇట్స్ వియర్డ్, కానీ బ్రేకప్ తర్వాత యాక్చువల్లీ మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తను ఎక్స్పెక్ట్ చేశాడు. సో అప్పుడు నార్మల్ రిలేషనే. దాని తర్వాత ఒకసారి రెస్పాన్స్ మంచిగా వచ్చిన తర్వాత దెన్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు చాలా 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 మంచి ఫ్రెండ్. ఓకే, మీరు రియల్ లైఫ్లో ఎవరైనా ఒక అబ్బాయికి సైడ్ కొట్టడం కానీ అంటే ఇలాంటి ప్రేమ కథ లాంటిది ఏమైనా ఉందా? జరిగింది. కెన్ యూ షేర్ విత్ us? ట్రూత్ అండ్ డేర్ ఆడుకుంటాం కదా. సో అప్పుడు అలా ఆల్ నా కాఫీ షాప్ సంథింగ్. దాని తర్వాత అలా డేర్ ఇచ్చారు, అలా 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 జరిగిపోయింది. ఎందుకంటే డీటెయిల్స్. అండ్ అభిరామ్ డైరెక్షన్లో మీరు వర్క్ చేశారు కదా, సో మీరు ఏదైనా సీన్ సరిగా చేయనప్పుడు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు? అసలు రియాక్ట్ అవ్వడు, కానీ నాకు తెలిసిపోతుంది నేను బాగా చేయట్లేదు అని. నవ్వుతూ ఉంటాడు అనమాట. ఎక్కువ నవ్వినప్పుడు ఓకే నేను మంచి చేయట్లేదేమో అని నాకు అర్థమవుతుంది. బాగా చేయకపోతే ఓకే, మరి బాగా చేస్తే? బాగా చేసినప్పుడు హ్యాపీ, ఎక్కువ మాట్లాడు, సరే నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాడు అనమాట. ఇన్కేస్ బాగా చేయలేదు అనుకో, ఇంకొకటి ట్రై చేద్దామా, ఇంకొంచెం క్యూట్గా, అంటే ఇంకొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. అలా ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తాడు. అప్పుడు నాకు అర్థం ఓకే సీన్ రావట్లేదు సరిగ్గా. మీరు మొదటి టైం కెమెరా ఫేస్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది పడ్డారా? చాలా చాలా టెన్షన్. దాని తర్వాత అభిరామ్ కొంచెం హెల్ప్ చేశాడు. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ బలరామ్తో తలకాయ చేసేటప్పుడు కూడా నేను చాలా భయపడ్డా అనమాట. ఎందుకంటే తలకాయకి వీళ్ళు కూడా నాకు స్టోరీ చెప్పలేదు. రవి ఎప్పుడు నాకు ఇదే చేస్తాడు, అసలు జాను మంచి స్క్రిప్ట్ ఉంది అని చెప్తాడు, కానీ అసలు ఏంటి స్క్రిప్ట్ అనేది మాత్రం చెప్పాడు. ముందు రోజు నైట్ వరకు ఐ కీప్ ఆస్కింగ్, నాకు నా డైలాగ్స్ పంపించండి నేను చదువుకుంటాను అంటే లేదు. అది నెక్స్ట్ రోజు సెట్కి వెళ్ళిన తర్వాత బలరామ్ ఓన్లీ రవితో మాట్లాడుతున్నాడు.
నాకేమో టెన్షన్ ఏంటి అసలు మాట్లాడట్లేదు, ఇంకేం డైరెక్ట్ చేస్తాడు, నేనేమో కంఫర్టబుల్ లేకపోతే ఐ కాంట్ యాక్ట్ అనమాట. ఇప్పటివరకు మీరు లవ్ స్టోరీస్ చేశారు, అంటే అందంగా కనిపించడం, అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మీకు ఛాలెంజింగ్ రోల్స్, అంటే మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఛాలెంజింగ్ రోల్స్ అట్లాగే వస్తే చేస్తారా? అలాంటివి ఏం లేవు. నాకు తెలిసి నేను లవ్ స్టోరీస్, గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అవే చేయగలను నా ఫీలింగ్. అంటే నాకు కాన్ఫిడెన్స్ లేక అని కాదు, కానీ వీ నో కదా మనం దేంట్లో బాగుంటాము దేంట్లో బాగుండము అనేది తెలిసిపోతుంది. సో ఐ నో మై సెల్ఫ్. రవితో షార్ట్ ఫిల్మ్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్రేకప్ తర్వాతకి అస్సలు నాకు రవి తెలియదు. నాకు ఎలా అంటే డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అభి చెప్పాడు అనమాట, నీ పెద్ద ఫ్యాన్ అని. నాకు అంతే తెలుసు అప్పుడు, ఓన్లీ 2 షార్ట్ ఫిల్మ్స్. రవితో వర్క్ చేయడం చాలా చాలా ఏంటి, హీజ్ అ స్వీట్ హార్ట్. అసలు ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. భయపడతా ఉంటాడు, నేను జాను కంటే బాగా చేయాలి అని, నేను రవి కంటే బాగా చేయాలని. సో ఇట్స్ లైక్ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. We both have to nail it అని. డెఫినెట్ రెయిన్బో ఈ షార్ట్ ఫిల్మ్ అంతా కూడా కలర్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు మీరు రియల్ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉందనిపిస్తుందా? ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది, ఇంకా కలర్ఫుల్గా అవ్వాలి అని కోరుకుంటున్నా. ఈ రంగేంటో తెలియదు కానీ ఇది ప్రేమ అనుకో, ఇది కష్టం, ఇది లక్ష్యం, ఇది స్వార్థం, ఇది ధైర్యం, ఇంకా ఇది విచ్ ఇస్ వైట్ ఫర్ షోర్ ప్రశాంతత, అంటే ఇన్నర్ పీస్, కింగ్ ఆఫ్ ఆల్ అదర్స్. ప్రపంచంలో ఏ రంగైనా అది వైట్ నుండే వేరే పుడుతుంది. యు మాస్టర్ వైట్ అండ్ ఎవ్రీ అదర్ కలర్ బోస్ బిఫోర్ యూ. జాహ్నవి ఒకవైపు యాక్టింగ్ చేస్తూ ఇంకొక వైపు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే యాక్టింగ్ డిపార్ట్మెంట్లో ఉంటూ మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ అలా ఎలా అంటే కాస్ట్యూమ్స్ కూడా నేనే డిజైనింగ్ అనకూడదు, స్టైలిస్ట్. ఐ వాజ్ స్టైలిస్ట్ ఫర్ ద హోల్ మూవీ. కానీ కాస్ట్యూమ్ కంటిన్యూటీ కూడా నేనే చూసుకున్నాను. నవికాకి వెనకల నుంచి అదేంటది ప్రాంప్టింగ్, సీన్ ప్రాంప్టింగ్ కూడా ఐ యూస్ టు గివ్ అనమాట. సో అందుకని సార్ నన్ను డైరెక్షన్ టీంలో కూడా వేసేసారు. యాక్టింగ్ కంటే ఫస్ట్ థింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఐ లవ్ మూవీస్. ఐ వాంట్ టు బీ ఇన్ మూవీస్ నో మ్యాటర్ వాట్. నేను ఏం చేసిన, ఇఫ్ ఐఎమ్ గివింగ్ టీ అండ్ కాఫీ ఆల్సో ఐ డోంట్ కేర్. ఐ వాంట్ టు బీ దేర్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ అనమాట. ఐ జస్ట్ లవ్ ఫిల్మ్స్ దాట్ మచ్. అయితే రామ్ సార్ బ్రేకప్ తర్వాత చూశారు. రామ్ మోహన్ గారు, హీఈస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ అష్టాచమ్మ, ఉయ్యాల జంపాల, గోల్కొండ హై స్కూల్. ఇప్పుడు నేను అండ్ తనునేనికి హీ ఆల్సో డైరెక్టెడ్, హీ టర్న్ డైరెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆయన నుంచి ఆయనకు నేనే ఆయన అప్రిషియేట్ చేశారు బ్రేకప్ తర్వాత వర్క్. దాని తర్వాత సార్ని కలవడం, తర్వాత సార్ నేను నెఫ్ట్ పాస్ అవుట్ అని తెలుసుకోవడం, దాని తర్వాత అంటే హీ వాంటెడ్ మీ టు ఏమంటారు, నేను చెప్పాను సార్ నాకైతే చేయాలని ఉంది, మీరు ఆపర్చునిటీ ఇస్తే చేస్తాను అని చెప్పాను. అలా డైరెక్షన్, దాని తర్వాత డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్, దాని తర్వాత కాస్ట్యూమ్స్, అంతే. సో ఐ హ్యావ్ టు బి రియలీ గ్రేట్ఫుల్ టు రామ్ మోహన్ గారు. మీరు నేనుకి వర్క్ చేశారు, చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ I told you, Swati, Ashtachamma was like one of my favorite movies, and Ram Mohan Garu, who produced Ashtachamma, was giving me a chance to work with him, who was turning the director for the first time. So, అంటే అసలు అంత పెద్ద ఆపర్చునిటీ అని నాకు ఇప్పటివరకు తెలియదు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, మా డాడీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆ రెస్పాన్స్ వచ్చేంత వరకు ఓకే, అసలు నేను చాలా పెద్ద ప్రాజెక్ట్తో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను అని, ఇట్ వాజ్ అ రియలీ హ్యాపీ ఫీలింగ్. కానీ అక్కడ ఉన్నంతసేపు మాత్రం ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉంటుందో అలానే ఉండేది. లైక్ ఎవ్రీబడి నాట్ లైక్ స్ట్రిక్ట్, ఓకే రేపు అది ఉందంటే. అండ్ నేను పర్సనలీ ఐ కాంట్ వర్క్ 7 days కంటిన్యూస్లీ. నాకు బ్రేక్ కావాలి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే పని చేస్తాను, ఫ్రీలాన్సర్ లాగా అనమాట. కానీ షూటింగ్ అంటే మీకు తెలుసు కదా, 5 o'clock 5 to 5 స్కెడ్యూల్స్ ఉంటాయి. స్టిల్ ఐ యూస్ టు లవ్ ఇట్. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్లో కూడా ఐ యూస్ టు బీ దేర్. కాబట్టి నెక్స్ట్ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ లిస్ట్ తీసుకుని యూస్ టు గో షాపింగ్ ఫర్ దెమ్. అండ్ దెన్ నైట్ 11 అయిపోయేది, మళ్ళీ పొద్దున్నే 5:30 6 కంతా వీ హ్యాడ్ టు రష్ ఫర్ ద షూట్. సో అంత చేసినా కూడా ఇట్ వాస్ గివింగ్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ ప్రేమ కథలు, ఆదివారం ప్రేమ చూపులు, తలకాయ్, రంభతో రాముడు, బ్రేకప్ తర్వాత, వీటన్నిటిలో మీరు ఏది బాగా చేశాను అనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకంటే
ఎక్కువగా బయట రీచ్ అయిన సీన్ బ్రేకప్ తర్వాత ఎమోషనల్ సీన్. సో అందరికీ అది నచ్చింది కాబట్టి ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లేకపోతే ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు డూ బెటర్. మీరు షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేస్తారు అండ్ ఇప్పుడు మూవీలో కూడా వర్క్ చేశారు. పెద్ద స్క్రీన్ పైన జాహ్నవిని చూసుకున్నప్పుడు అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? షార్ట్ ఫిల్మ్కి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్కి నాకు యాక్చువల్లీ పర్సనల్గా పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదన్నమాట. ఎందుకంటే అది ఓకే ఇది ఓకే అండ్ కానీ జస్ట్ వన్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ ఫీచర్ ఫిలిం అండ్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్. పీపుల్ విల్ వాచ్ యూ, యువర్ నేమ్ విల్ బీ ఆన్ స్క్రీన్ అండ్ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఐ వాజ్ ఆల్సో గివెన్ అ స్మాల్ రోల్. సో నన్ను నేను ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు కాదు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది నేను మంచిగా చేయట్లేదు, ఇది నా వల్ల కావట్లేదు, ఏంటి నాలో యాక్టింగ్ చచ్చిపోయిందా అనే స్టేజ్ అనుకున్నాను, బాగా చేయలేదని. కానీ చూసినప్పుడు ఇట్ వాజ్ ఓకే. టెన్షన్ బేసిక్లీ ఎక్కువ టెన్షన్ పడ్డాను. కొంచెం అది తగ్గించుకుంటే ఐ థింక్ ఐల్ బి ఫైన్. సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే అష్టాచెమ్మలో స్వాతి చేసిన క్యారెక్టర్ ఉంది కదా, అలాంటి క్యారెక్టరే మీకు కూడా వస్తే చేస్తారా? అఫ్ కోర్స్, డ్రీమ్ రోల్ అది. ఏదైనా కూడా లైక్ షీఈ్ లైక్ మై రోల్ మోడల్. ఇది నేను చేయగలనా అనుకోవడం కంటే ఇది స్వాతి చేస్తుందా అని ఆలోచించుకొని చేస్తారేమో ఫస్ట్. మీ టోన్ చాలా బాగుంది. మరి ఫ్యూచర్లో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకు చెప్పుకోవడానికి నాకు చాలా భయంగా బాధగా ఉంటుంది. డైరెక్టర్స్ అడగండి, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ని, డబ్బింగ్ అంటే ఏడుపు స్టార్ట్ నాకు ఆ రోజు. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ పోస్టర్స్ చూసి కొంతమంది మిమ్మల్ని జెనీలియా లాగా ఉన్నారని చెప్పారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగానే ఉంటే హ్యాపీ. ఐ లవ్ హర్ ఆల్సో. ఓకే, నాకు చాలా నచ్చుతుంది. లోపల క్లౌడ్ నైట్ పైన వెళ్ళిపోతా కానీ బయటకు మాత్రం థ్యాంక్ యూ అని చెప్తాను. అఫ్కోర్స్ కాంప్లిమెంట్ అంటే అందరికి ఇష్టమే కదా. ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ బాంబేలో ఉన్నప్పుడు మై ఫ్రెండ్ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ ఇలా సీరియల్లో ఒక రోల్ ఉంది చేస్తావా అని. నేను చేస్తాను అని చెప్పి మా డాడీకి ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఐ కేమ్. ఆ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు నాకు చెమటలు ఎవరు ఇది నాకు తెలియదు, సీరియల్ ఏం తీయాలో వద్దులేండి. వాళ్ళే చెప్పారనమాట. ఏంటి ప్రొఫైల్ అన్నారు. ప్రొఫైల్ అంటే ఏంటి అది చెప్పాలి కదా, ఇటు తిరుగు అటు తిరుగు ఏదో ఒకటి చెప్తే చేస్తాము. సో నాకు అది కూడా తెలియదు. సో వెరీ నర్వస్. ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇచ్చారు నాకు ఫస్ట్. అది కూడా ఒక్క చిన్న డైలాగ్ కూడా ఐ వాజ్ ఇన్ మై హ్యాండ్స్ వర్ లైక్ షివరింగ్ లైక్ దిస్. వెరీ స్కేరీ. మీ కోస్టార్స్ని చూసి మీరు ఎప్పుడైనా జెలస్గా ఫీల్ అయ్యారా? అంటే మేల్ ఆర్ ఫీమేల్, అంటే మీకంటే బాగా యాక్టింగ్ చేశారని కానీ ఇలాంటి ఎప్పుడైనా జెలస్గా ఫీల్ అయ్యారా? జెలస్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను అమ్మాయిలని చూసినప్పుడు. కానీ అబ్బాయిలను చూసినప్పుడు ఐ ఫీల్ జెలస్. బికాస్ దే కెన్ డ్రింక్ ఆన్ స్క్రీన్, దే కెన్ స్మోక్ ఆన్ స్క్రీన్, దే కెన్ డూ ఎనీ. ఇన్ఫ్యాక్ట్ రవి అయితే తలకాయలో బనియన్లు వేసుకొని తిరిగాడు. ఇలా మనం చేస్తే మాత్రం అది అయిపోద్ది. సో అబ్బాయిలకు కొంచెం ఎక్కువ దే హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. ఆ రెస్ట్రిక్షన్స్ అనేది కొంచెం తక్కువ. యా, మనకు అలాంటి కొంచెం కష్టం కాబట్టి అంతే జెలసీ. తలకాయ్ ఈ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే టైటిల్ డిఫరెంట్గా ఉంది కదా, అండ్ తలకాయ్ ప్రమోషన్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. అంటే చాలామందివి వాళ్ళ ఒపీనియన్ అడిగి యూట్యూబ్లో అప్లోడ్ చేసి బలరాం చాలా బాగా చేశారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగా అనిపించింది. నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ బలరాం నాకు మైక్ ఇవ్వలేనందువల్ల నేను మాట్లాడలేకపోయాను. ఓకే, బట్ దెన్ ఐ విల్ టాక్ నౌ. నో వన్ కెన్ స్టాప్ మీ నౌ. యాక్చువల్లీ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాకు అసలు స్క్రిప్ట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. రవి జాను మంచి స్టోరీ చేసేద్దాం అంటే నేను ఓకే చేద్దాంలే, రవిని కొంచెం నమ్మకం ఎక్కువ అయిపోయి రవి పైన సరే అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బలరాం నాతో ఏం మాట్లాడకుండా రవితో మాత్రమే మాట్లాడుతున్నాడు. సో నాకు భయం వేసిన అసలు వీళ్ళతో ఎలా పని చేస్తాను ఏంటి. ఇంకా సినిమాటోగ్రఫర్ గురించి చెప్పాలంటే అక్క అని పిలుస్తాడు. యాక్చువల్లీ కాల్స్ మీ అక్క. కెన్ యూ బిలీవ్ దట్? నేను అక్కలా ఉన్నానా? లేనుగా. ఓకే, ఇట్ వాస్ సో టెన్షన్ పడ్డాను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 5-10 minutes. దాని తర్వాత బలరాం గారు బయటికి కనిపించేంత ఫెరోషియస్నెస్ లోపల లేదు అని మనకు అర్థమైన తర్వాత రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. వెళ్ళిపోతుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. అరే అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ అండి. చెప్పావుగా, ఇంకెందుకు కళ్ళు మూసుకొని నుంచున్నావు?
ఒకవేళ నచ్చకపోతే కొట్టేస్తారని మీరు తిట్టేప్పుడు కొట్టేప్పుడు చూడలేనండి. ధైర్యం సరిపోదు, అందుకే ఇలా. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా? ఓకేనండి. తలకాయ ప్రివ్యూ టైంలో మీకు మైక్ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మైక్ ఇస్తే మీ ఒపీనియన్ ఏమని చెప్తారు? థ్యాంక్ యూ బలరామ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ క్యూట్ నైస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ మై వెయిట్ లాస్. దాని తర్వాత థ్యాంక్స్ రవి, కొంచెం నువ్వే చెప్పుకుంటావు బలరామ్కి నన్ను తీసుకోమని. సో థ్యాంక్స్ టు రవి ఆల్సో, సినిమాటోగ్రఫర్, అందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ దెమ్. అభిరామ్ తర్వాత ఒక మంచి టీంతో నేను వర్క్ చేసిందంటే దట్స్ తలకాయస్ టీమ్. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, టీవీ చూడకూడదు, నేనేమి చూస్తే అదే చూడాలి. సాడిస్ట్, నేను పెద్ద సాడిస్ట్ అసలు. ఇంకా కుకింగ్కి అస్సలు వంకలు పెట్టకూడదు. దీంట్లో ఉప్పు తక్కువైంది, దాంట్లో కారం ఎక్కువైంది, అలాంటివి చేయకుండా. నాకు కొంచెం పేషెంట్గా ఉండే వాళ్ళు నచ్చుతారండి, ఎందుకంటే నేను వాయిలెంట్, ఇద్దరు వాయిలెంట్గా ఉన్నారంటే చాలా కష్టంగా ఉంటుంది. సో సంబడి హూస్ పేషెంట్, కామ్, విత్ అ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ హూల్ మేక్ మీ స్మైల్ నైస్లీ. అండ్ నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్, నో, అంతే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. My dad is an advocate. My mom stays in Saudi Arabia. She's an associate professor. I have a brother, little brother. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా నాన్నమ్మ. మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతానని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు కదా? యాక్చువల్లీ నేను వాళ్ళకి చెప్పలేదు నేను యాక్టింగ్కి వస్తున్నాను అని. చిన్నప్పటి నుంచి అంటే అష్టాచమ్మ నుంచి, టు బీ ఫ్రాంక్, అప్పటి నుంచి ఇష్టం చేయాలి అని. కానీ ఎవరికైనా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఈ పిల్లకి అవసరమా, నోరు మూసుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, అయినా యాక్టింగ్ చేస్తానంట, అలా మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి. యూ కాంట్ టెల్ ఎనీబడి అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఓపెన్లీ. అండ్ నేను పర్సనలీ ఐఎమ్ నాట్, నేను షేర్ చేసుకోలేను అనమాట. ఇప్పుడు షేర్ చేసుకునేంత నేను ముందు షేర్ చేసుకునేదాన్ని కాదు. సో కొంచెం డిఫికల్ట్గా ఉండింది. అండ్ ఐ వాజ్ ఇన్ బాంబే ఫస్ట్, అక్కడ ఐ యూస్ టు వర్క్. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను మా డాడీకి ఏం చెప్పానంటే, డాడీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను హైదరాబాద్లో అని చెప్పొచ్చాను. మా డాడీ ఫుల్ ఎంకరేజ్ చేశారు. వచ్చిన తర్వాత సినిమాలు అని చెప్తే హీ డి నాట్ టాక్ టు మీ. అండ్ మా మమ్మీ డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక రోజైనా వదిలేస్తుంది అని. ఇంకా బ్రేకప్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత మా మమ్మీ షీ వాస్ టూ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ స్టేటస్ కూడా పెట్టింది అనమాట, మై డాటర్ కుడ్ డూ సో మచ్ అని. సో ఇప్పుడు దే ఆర్ వెరీ కూల్ అబౌట్ ఇట్, యూ గో అహెడ్ అన్నట్టు. మీ న్యూ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. లవ్ యాక్చువల్లీ అని ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము. మీ ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి, అల్లు అర్జున్. ఫేవరెట్ యాక్ట్రెస్? స్వాతి, సమాంత. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ గ్రిల్ చికెన్. మీ స్ట్రెంగ్త్? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. జాహ్నవి, ఈ ఇండస్ట్రీలో ఫీమేల్ ఆర్టిస్టులు ఉండటం అనేది చాలా తక్కువ. అలాంటిది మీరు ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన ఫిల్మ్ డ్రీమ్స్. జాహ్నవి తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ.